ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 'ధురంధర్' సినిమా పేరు మారుమోగిపోతుంది. మరి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యి దాదాపు 45-48 రోజులు అవుతున్నప్పటికీ మరి నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పుడొస్తుంది? అది కూడా తెలుగు వెర్షన్ దేంట్లో వస్తుంది? దేంట్లో స్ట్రీమ్ అవుతుంది అని చెప్పేసి ప్రేక్షకులు మాత్రం చాలా చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మరి తెలుగు వెర్షనే కాకుండా మిగతా అన్ని లాంగ్వేజెస్‌లో కూడా ఓటీటీలో అసలు ఏ సంస్థ దీన్ని తీసుకున్నారు? సో ఖచ్చితంగా ప్రతి భారతీయుడు ఒక సినిమా గురించి గర్వపడాలి అంటే కనుక ఆ సినిమా 'ధురంధర్' అని చెప్పొచ్చు అనమాట. సో మనం అంతకుముందు ఎన్నో సినిమాలు చూసాం, హిందీలో చూసాం, తెలుగులో చూసాం, అన్ని భాషల నుంచి చూసాం. బట్ ఇప్పుడు ఈ జంజీ కిడ్స్ కూడా అర్థమయ్యేలాగా సో చాలా చక్కగా అంటే మన దేశం ప్రౌడయ్యేలాగా ఒక సినిమా తీశారు డైరెక్టర్ ఆదిత్యదార్ గారు. అంతకుముందు ఆయన యూఆర్ఐ అని ఒక సర్జికల్ స్ట్రైక్ సినిమా తీశారు. సో దాని తర్వాత మళ్ళీ 'ధురంధర్' సినిమా తీసుకొచ్చారనమాట. ఆ సర్జికల్ స్ట్రైక్ ఎంత పెద్ద బ్లాస్ట్ అంటే జనాల్లోకి ఎంత బాగా వెళ్ళింది అనేది అందరూ చూశారు. అంటే మోడీ గారు బయట చేసిందని సినిమాటిక్గా చూపించి చాలా బాగా మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత ఇప్పుడు 'ధురంధర్'ని కూడా ఒక మంచి ఇన్సిడెంట్ని తీసుకుని సో సినిమాలో అంత డీటెయిలింగ్గా చూపించడం అంటే ఆ సినిమాకి 2 పార్ట్లు చేసి పెట్టారు. సో పార్ట్ 1 'ధురంధర్' రిలీజ్ అయిందనమాట. సో ఆ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా ఇదిరా సినిమా అంటే మనం గర్వంగా చెప్పుకునే సినిమా. అంటే ఒక స్పై మన ఇండియా నుంచి వెళ్ళి లాంగ్ టర్మ్ అంటే పాకిస్తాన్లోకి వెళ్ళిపోయి ఉండడం. సో ఆ స్టోరీ అంతా అందరికి తెలిసిందే. సో చూసిన వాళ్ళందరూ దాదాపు మన తెలుగు ఆడియన్స్ కూడా హిందీ వర్షన్ చాలామంది చూశారు ఆ సినిమాకి వచ్చిన టాక్ బట్టి. సో ఇక్కడ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే కనుక 46 రోజులకే ఈ సినిమా 1328 కోట్లు కలెక్ట్ చేసింది. అట్లానే సినిమా ఇండియా వర్షన్లో 890 కోట్లు చేసిందనమాట. సో ఓవరాల్ లాంగ్ రన్లో 900 కోట్లు దాటేటట్టు ఉంది. సో 'పుష్ప 2' సినిమా వరల్డ్ వైడ్గా హిందీ వర్షన్ 900 కోట్లు చేస్తే సో ఈ సినిమా ఓన్లీ ఇండియా వర్షన్లోనే నియర్లీ 900 కోట్లు చేసిందనమాట. సో ఇంకా వరల్డ్ వైడ్గా నియర్లీ 1400 టచ్ చేయొచ్చు లాంగ్ రన్లో. ఇప్పటికే ఇంకో 2 రోజుల్లో 50 రోజులు అవుతుంది. మరి ఓటీటీలోకి వచ్చేదాకా ఈ సినిమాకి అయితే కలెక్షన్ జోరు ఇంకా సాగుతుందన్నమాట. మొన్న సంక్రాంతి టైంలో కూడా అక్కడ హిందీ వాళ్ళకి ఆ ఫెస్టివల్ జరగదనమాట. సో అక్కడ కూడా అయినా కూడా ట్రెండింగ్ తగ్గకుండా రోజుకి గంటకి 2000-3000 టికెట్లు చూస్తున్నారనమాట. ఇంకా ఎక్కడ చూసినా కూడా ఇండియా మొత్తం. సో మరి దాని ట్రెండ్ మనం అర్థం చేసుకోవచ్చు. మరి దీని తెలుగు ఆడియన్స్ ఎక్కడ చూడాలి, తెలుగు లాంగ్వేజ్లో చూడాలంటే ఎలా అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు. వాళ్ళందరికీ శుభవార్త అని చెప్పొచ్చు. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా అయితే వస్తుందన్నమాట ఇండియన్ లాంగ్వేజ్ అన్నింటిలో కూడా. సో మన తెలుగు అన్నీ ఒకేసారి డబ్బింగ్ ఇప్పుడు ఏదైతే వర్షన్ అన్ని సినిమాలకు డబ్బింగ్ అట్లానే చేస్తున్నారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. సో దాంట్లో ఏంటంటే మన సినిమా క్లిక్ చేసి మనకు నచ్చిన భాషలో మనం చూసుకోవచ్చు. సో అది హిందీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, తమిళ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు. సో అట్లా అన్ని భాషల్లో మనం ఆ సినిమాని చూసుకోవచ్చు. సో మరి ఈ నెలాఖరికి అంటే జనవరి 30వ తారీఖు అయితే ఆ సినిమా ఓటీటీలోకి వస్తుంది. సో దాన్ని 280 కోట్లకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు పర్చేజ్ చేశారనమాట. సో ముందు అనుకున్న రేట్ కన్నా సినిమాకి వచ్చిన రిజల్ట్ చూసి వాళ్ళే కొంచెం డిలే చేసుకుని ఇప్పుడు అలాగే అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు. ఎందుకంటే సినిమా బాగా ఆడితే కనుక ఓటీటీ వాళ్ళు కొంచెం ముందుకు జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మరి వీళ్ళు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇంతకాలం వెయిట్ చేశారు. దాదాపు 2 నెలలకైతే ఈ సినిమా ఓటీటీలో వస్తుంది. మరి ఇంకా మన తెలుగు ఆడియన్స్ ఎంత గుండెల్లో పెట్టుకుంటారు ఆ సినిమాని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే హిందీ వర్షన్నే దాదాపు ఇక్కడ 90-100 కోట్లు మన ఏపీటీఎస్లో అందించారంటే అది మామూలు విషయం కాదు. సో మరి ఇంకా లాంగ్ రన్లో ఆ ఓటీటీలో ఎట్లా ఉంటుంది ఏంటనేది చూడాల్సిందే.